అందరికీ నమస్కారం. మనందరి విఘ్నాలను తొలగించి మొదట పూజలందుకునే దైవం శ్రీ విఘ్నేశ్వర స్వామి. అటువంటి శక్తివంతమైన స్వామివారు కొలువైన ఐనవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. తూర్పు గోదావరి జిల్లాలోని సుందరమైన కోనసీమ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం స్వయంభూ క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ స్వామివారు కృతయుగంలో ఒకే శిల నుండి స్వయంభూగా ఆవిర్భవించారని స్థలపురాణం చెబుతోంది. ఈ ఆలయం కాణిపాకం ఆలయం కంటే కూడా పురాతనమైనదని అంటారు. ఐనవిల్లిలో వెలసిన వినాయకుడు భక్తుల కోరికలను నెరవేర్చే మోక్షప్రదాతగా, అమూల్యమైన రత్నంగా భావించబడతారు. ఈ ఆలయం అమలాపురం నుండి కేవలం 11 కిలోమీటర్ల దూరంలో, రాజమండ్రికి 60 కిలోమీటర్లు, కాకినాడకు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. పూర్వం దక్షుడు యజ్ఞం చేసే ముందు ఈ ఆలయంలో స్వామివారిని పూజించినందున ఆ యజ్ఞం విఘ్నమైందని నమ్మకం. అందుకే ఐనవిల్లి స్వామివారిని దర్శించుకుని ఏ శుభకార్యం ప్రారంభించినా అది విజయవంతమవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పైగా శ్రీ వ్యాసమహర్షి దక్షిణ భారత యాత్రకు బయలుదేరే ముందు ఇక్కడే వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారని కూడా స్థలపురాణం చెబుతుంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే అన్ని శుభాలే కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. మీరు కూడా ఒకసారి ఈ పవిత్ర క్షేత్రాన్ని సందర్శించి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆశీస్సులను పొందాలని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. మరిన్ని ఆధ్యాత్మిక యాత్రల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.